అందరికీ హాయ్, వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు వచ్చేసి లంచ్ బాక్స్కి కానీ అలాగే పిల్లలకి ఏదన్నా స్పైసీగా తినాలన్నప్పుడు ఈ రెసిపీ చేసి పెట్టండి. సూపర్గా ఉంటుంది. చాలా అంటే చాలా ఈజీ అండి. ఇది అంత టేస్ట్గా ఉంటుంది. డిఫరెంట్గా టేస్ట్ అయితే ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇక్కడైతే స్టవ్ మీద నేను ఒక ప్యాన్ అయితే పెట్టుకున్నాండి. ఆ ప్యాన్లో 3 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. నూనె అయితే మనకి మాత్రం పడుతుంది. మీడియం సైజ్ చెంచా అండి ఇది, పెద్దది కాదు, చిన్నది కాదు, మీడియం సైజ్ది. దాంతో 3 చెంచాల నూనె అయితే పోసుకున్నాను. ఈ రెసిపీ అనేది మనకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. చాలా బాగుంటుంది. అదే మన మసాలా ఎగ్ రైస్ అండి. ఎగ్ రైస్లో ఎన్నో రకాలు చేసి ఉంటారు కదా, ఒక్కసారి ఇది ట్రై చేయండి, సూపర్ అంటారు. ఇప్పుడు నూనె వేడెక్కిన తర్వాత ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని ముక్కలో కట్ చేసి వేసుకున్నాను. నేనైతే ఒకరికి సరిపోయే విధంగా అయితే తీసుకున్నాను అండి ఈ రెసిపీ అనేది. ఇక్కడ కోడిగుడ్లు అయితే 2 తీసుకున్నాను నేను. దాని తగ్గట్టుగానే ఎర్రగడ్డలు వేసుకున్నాను. ఎక్కువ వేసుకున్నామంటే ఎర్రగడ్డలు మనకు మసాలా అనేది తీయగా వచ్చేస్తుంది. అలా కాకుండా ఒక పెద్ద సైజు ఎర్రగడ్డని అయితే వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే 2 చిన్న సైజు టమాటా అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకున్నాను. మనకు ఎర్రగడ్డలు అనేది 50% మగ్గితే సరిపోతుందండి. దీంట్లో ఒక 1/4 స్పూన్ పసుపు, అలాగే రుచి తగ్గ ఉప్పు వేసుకొని మన టమాటా అలాగే ఎర్రగడ్డలు బాగా మగ్గేంత వరకు, మెత్తగా అయ్యేంత వరకు మనము ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అయితే నేను లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి. ఇది మనకు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి చేస్తేనే టేస్ట్ అనేది ఎగ్ రైస్ చాలా సూపర్గా వస్తుంది. టమాటా అలాగే ఎర్రగడ్డ అనేది బాగా మెత్తగా అయిపోవాలండి. మనకి ఎక్కడ అడుగు పట్టకుండా ఈ స్టేజ్లో మనం కలుపుకుంటూనే ఉండాలి. దీంట్లో ఒక 1/2 స్పూను అల్లం తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసాను. ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2 నిమిషాలు అయితే మనం ఫ్రై చేసుకుందాము. మనకు కోడిగుడ్లు అల్లం తెల్లగడ్డ పేస్ట్ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి. కొంతమంది వేయరు, కానీ ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. ఇక్కడ మన టమాటాలు అయితే కొద్దిగా మెత్తపడ్డాయి కదా, దీంట్లోనే ఒక 2 రెమ్మల పుదీనా వేసి ఇది కూడా 1 నిమిషం అలాగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము. మనకు పుదీనా పడగానే ఈ మసాలాలో మంచి అరోమా ఫ్లేవర్ అండి. 50% అయితే మనకు బిర్యానీ ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎందుకంటే అల్లం తెల్లగడ్డ పేస్ట్లో మనకు పుదీనా పడితేనే మంచి అరోమా ఫ్లేవర్ అండి. ఇది కూడా 1 నిమిషం అలా ఫ్రై చేసుకుందాం మనము. ఇప్పుడు దీంట్లోనే ఒక 1/2 స్పూను గరం మసాలా, అలాగే ఒక 1/2 స్పూను కారం అండి. నేనైతే కారం కరెక్ట్గా వేసాను. కొంచెం స్పైసీ తినాలైతే ఒక స్పూన్ వేసుకోవచ్చు. నేనైతే కరెక్ట్గా వేసాను మనం తీసుకున్న రైస్ క్వాంటిటీ తగ్గట్టుగా. ఇప్పుడు మనం పొడి మసాలాలు వేసాం కదా, ఎక్కడ అడుగు పట్టకుండా దీన్ని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ రైస్ అనేది మనకు లంచ్ బాక్స్లో కానీ లేదా ఎప్పుడైనా వెరైటీగా రైస్ తినాలన్నప్పుడు ఇది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎగ్ రైస్లో ఇది ఒక బెస్ట్ ఎగ్ రైస్ అండి, అంత బాగుంటుంది. ఇప్పుడు దీంట్లో నేనైతే 2 కోడిగుడ్లు అయితే తీసుకున్నాను. ముందుగానే పగలగొట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం కోడిగుడ్లు వేసిన వెంటనే ఎలా అంటే అలా కలుపుకుండా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుంటూ మనం కలుపుకున్నామంటే మరీ మనకు పేస్ట్గా కాకుండా మనకు అక్కడక్కడ చిన్న చిన్న ముక్కలుగా అయితే కోడిగుడ్డు అనేది వస్తుంది. ఈ విధంగా ఒక 5 సెకండ్లు ఒకసారి మనం కలుపుకుంటున్నామంటే మనకు కోడిగుడ్డు అనేది చిన్న చిన్న ముక్కలుగా అయితే వస్తుంది, పొడిగా. మరి పేస్ట్గా కాకుండా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో కలుపుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ అనేది నేను లో టు మీడియం ఫ్లేమ్ పెట్టానండి. చూసారు కదా, ఇక్కడ మనకు చిన్న చిన్న ముక్కలుగా అయితే కోడిగుడ్డు అనేది వస్తుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ ప్యాన్లో 4 పక్కల మనము కోడిగుడ్డును అయితే నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఇది మనము ఈ ప్రాసెస్ ఎంత స్లోగా చేస్తే మనకు రైస్ అనేది అంత బాగా వస్తుందండి. దీంట్లోనే ఒక టీ తాగే గ్లాస్ ఉంది కదా, దాంట్లో 1/2 గ్లాస్ నీళ్ళు అయితే పోసాను. నీళ్లు వేయడానికి కారణం ఏమంటే మనము కోడిగుడ్డు మసాలాలో వేసాం కదా, కోడిగుడ్డు మసాలాలో ఫ్రై అవుతూ అలాగే నీళ్ళల్లో కొద్దిగా ఉడికిందంటే మనకు చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది. నీసు వాసన కూడా చాలా వరకు మనకు తగ్గుతుంది అలా చేయడం వల్ల. ఈ విధంగా మనం అడ్జస్ట్ చేసుకుంటూ మనం వేసిన కోడిగుడ్డు మసాలా మొత్తం బాగా ఫ్రై అయ్యేలాగా అలాగే సేమ్ టైంలో ఉడికేలాగా మనం చూసుకోవాలి. చూసారు కదా, మనకు ప్యాన్లో 4 పక్కల మనం విధంగా కలుపుకుంటున్నామంటే పర్ఫెక్ట్గా మనకు సెట్ అవుతుందండి. మధ్యలో నేను ఉప్పు చెక్ చేసాను, సరిపోయింది. కోడిగుడ్డు అనేది మనకు మరి మెత్తగా కాకుండా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా అయితే ఉంటుంది. ఇది కొద్దిగా మనకు ఫ్రై అయిందంటే నీళ్ళు అనేది ఇంకిపోయి కొద్దిగా ఫ్రై అయితే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ ఎగ్ మసాలా ఫ్లేవర్ కూడా మనకు చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఇది బిర్యానీకి అలాగే ఫ్రైడ్ రైస్కి మధ్యలో ఉంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లో ఒక 1/2 స్పూను మిరియాల పొడి అయితే వేసుకున్నాను. ఈ స్టేజ్లో మనం మిరియాల పొడి వేసుకున్నామంటే లైట్గా ఉన్న నీసు వాసన అనేది కూడా మనకి ఎగ్లో చాలా వరకు తగ్గిపోతుందండి. మనం ఎగ్ ఏ రెసిపీ చేసినా కూడా అంటే కారంగా చేసినప్పుడు ఖచ్చితంగా మనము మిరియాల పొడి వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మిరియాల పొడికి అలాగే ఎగ్ కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. మంచి ఫ్లేవరబుల్గా టేస్ట్గా కూడా ఉంటుంది. మనం ఎక్కువ వేయకుండా జస్ట్ ఒక 1/2 స్పూన్ అయితే వేసాము. ఇప్పుడు ప్యాన్లో అయితే 4 పక్కల మనం కోడిగుడ్డుని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనకు చూసారు కదా, లైట్గా అడుగుపట్టినట్లుంది కదా. ఈ ఫ్లేవర్ మనకు ఇంకా బాగా రావాలన్నప్పుడు మన కోడిగుడ్డు అనేది లైట్గా అడుగు పెట్టాలండి. లైట్గా మరి నల్లగా అడుగు పట్టకుండా లైట్గా అడుగు పట్టిందంటే కోడిగుడ్డు అనేది నూనెలో అలాగే మనం వేసిన నీళ్ళల్లో ఉడికింది, ఫ్రై అయింది కదా.
ఎగ్ మసాలా అనేది మనకు లైట్‌గా అడుగు పట్టాలండి. అప్పుడే మనం రైస్ వేసినప్పుడు ఆ అడుగు ఉంటుంది గదా! మనకు ఎక్కువ మాడకుండా చూసుకోవాలి. లైట్‌గా మనకు అడుగు పడితే సరిపోతుంది. ఎందుకంటే అడుగు పట్టిన ఫ్లేవరు ఎగ్ మసాలా రైస్‌లో బాగా ఊరుతుందండి. టేస్ట్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. ఎలా ఉంటుందంటే మనం ఏదైనా మసాలా తవ మీద ఫ్రై చేసి దాంట్లో రైస్ ఏసి ఫ్రై చేస్తే ఎలా ఉంటుందో ఆ విధంగా అయితే మనకు ఫ్లేవర్ అనేది ఉంటుంది. అందుకే మసాలాను లైట్‌గా మనము అడుగు పట్టేలాగా చూసుకోవాలి. మరీ ఎక్కువ అడుగు పట్టకూడదండి. లైట్‌గా అడుగు పట్టిందంటే దాని ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది ఎగ్ మసాలాలో. ఇప్పుడు మనము ఇక్కడ వైట్ రైస్ అనేది ఒకరికి సరిపోయే విధంగా అయితే వేశానండి నేను. ముందుగానే వైట్ రైస్ అనేది మనం పొడి పొడిగా చేసి పెట్టుకోవాలి. ముద్దగా ఉంటే బావుండదు. పొడిగా ఉంటే ఈ రెసిపీకి చాలా బావుంటుంది. మనమైతే ఇక్కడ ఒకరికి సరిపోయే క్వాంటిటీ వేసాము. అదే మనం ఇద్దరు ముగ్గురు చేయాలన్నప్పుడు మనం తీసుకున్న మసాలా క్వాంటిటీలు గానీ, ఐటెమ్స్ గానీ డబుల్‌గా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మనం వేసిన వైట్ రైస్ మొత్తం మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ప్రతి ఒక్క మెతుక్కు మనం వేసిన మసాలా పట్టిందంటే ఫ్లేవరబుల్‌గా చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఒక 5 నిమిషాలైతే మనం మూత పెట్టేద్దామండి. దమ్ అయితే పెట్టేద్దాము. ఇప్పుడు నేను లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టేశాను. రైస్ అనేది మనం మధ్య మధ్యలో తీసి 2 నిమిషాలు ఒకసారి లేదా 5 నిమిషాలు ఒకసారి కలుపుకుంటూ ఉంటే రైస్‌లో అలాగే మనం వేసిన మసాలా ఫ్లేవర్ అంతా బాగా పడుతుందండి. ఇక్కడ రైస్ మనకు లైట్‌గా అడుగు పట్టినా పర్వాలేదండి. ఆ టేస్ట్ కూడా చాలా బావుంటుంది. ఈ విధంగా మనం రైస్‌ని పొడి పొడిగా ఈ విధంగా చేసుకున్నామంటే మనం వేసిన మసాలా మొత్తం రైస్‌లో పడుతుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుంది. చూసారు కదా మనకు ఎగ్ ముక్కలనేది అక్కడక్కడ కనిపిస్తున్నాయి. మరి మెత్తగా పేస్ట్‌లా కాకుండా ఈ విధంగా ముక్కలుగా ఉంటే మనకు ఎగ్ ఫ్రై అనేది రైస్‌లో చాలా బావుంటుంది. ఈ విధంగా మనము అడ్జస్ట్ చేసుకుంటూ మళ్ళీ ఇంకొక 3 నిమిషాలైతే మూత పెట్టేద్దామండి. ఎందుకంటే ఇలా దమ్ పెట్టడం వల్ల ఏమంటే ఫ్లేవర్ మొత్తం రైస్‌లో బాగా పడుతుంది. మనము పొడి రైస్ వేసాం కదా! పొడి రైస్‌లో మసాలా అనేది కూడా బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి. రైస్‌ని అయితే ఈ విధంగా కింద పైన చేసుకుంటూ మనం 4 పక్కల ప్యాన్‌లో అయితే బాగా కలుపుకోవాలి. మనం వేసిన మసాలా ఫ్లేవర్స్ అన్ని ప్రతి ఒక్కటి రైస్‌లో బాగా తెలుస్తుందండి. మనం వేసిన అల్లం తెల్లగడ్డ పేస్టు అలాగే పుదీనా, ఎర్రగడ్డలు, టమాటా అనేది ఇక్కడ మన ఎగ్ మసాలా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్నైతే ప్లేటింగ్ చేసేద్దామండి. గుమ్మ గుమ్మలాడుతూ చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా, చాలా రిచ్‌గా ఏదైనా రైస్ డిఫరెంట్‌గా చేయాలన్నప్పుడు మనకి ఇంట్లో అన్నం మిగిలినా లేదా ఇంకేదైనా చేసుకోవాలన్నప్పుడు ఈ విధంగా చేసుకుంటే ఎగ్ రైస్ అనేది మీకు చాలా బాగుంటుందండి. చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఎగ్ రైస్ అనేది. మీరు ఎన్నో రకాల ఎగ్ రైస్ తింటారు కదా! ఒక్కసారి ఈ మసాలా ఎగ్ రైస్‌ని ట్రై చేయండి. సూపర్ అంటారు. ఇది మీరు పిల్లల లంచ్ బాక్స్‌లో గానీ, లేదా నైట్ డిన్నర్‌లో గానీ, ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు గానీ చాలా ఈజీగా అయిపోవాలంటే ఇది ట్రై చేయండి. మీకు ఎగ్ రెసిపీస్ కావాలంటే మన ఛానల్‌లో వెళ్ళిపోండి. చాలా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉంటాయి రెసిపీస్ అన్నీ. చేయడం కూడా చాలా ఈజీ అండి ఇది. ఇంట్లో ఉన్న మసాలాతోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇది మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్.